ఉంటుంది. ఆ లెటర్ చదువుతారు. హాయ్ పిల్లలు, కాంగోకి వెళ్ళిపోయారా? మిమ్మల్ని రాజశేఖర్ అంకుల్ రిసీవ్ చేసుకున్నాడా? ఈ పాటకి తను మీకు ఈ విషయం చెప్పి ఉంటాడే. అయినా నేను ఇంకోసారి చెప్తాను వినండి. మీరు నాకు ఏ కోతిని తీసుకురావడం లేదు. అసలు అక్కడ అలాంటి కోతి లేదు. సమ్మర్ హాలిడేస్కి మిమ్మల్ని ఎక్కడికి పంపించాలా అని ఆలోచిస్తూ ఉంటే కాంగోలో ఉన్న నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు. మీ హాలిడేస్ ట్రిప్కి అక్కడ కరెక్ట్గా ఉంటుంది అని అనుకున్నాను. కానీ మీకు సర్ప్రైజ్ ఇద్దామని నా కోతిని తీసుకురావాలి అని చెప్పి అబద్ధం చెప్పాను. ఈ 1 మంత్ మీరు అక్కడ బాగా ఎంజాయ్ చేయండి. రోజు రోజు నేను చేసే వంటలు బాగా లేదు అని అంటారు కదా, అక్కడ ఉన్న తాతగారితో మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ని చేయించుకొని తినండి. చెప్పడం మర్చిపోయాను. ఈ లెటర్ చదివిన తర్వాత నాకు ఫోన్ చేయకండి. నా మనసులో ఎందుకో అనిపించింది. మిమ్మల్ని డైరెక్ట్గా చూసేదాకా మీతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఈ విషయం రాజశేఖర్ అంకుల్కి కూడా చెప్పండి అంటూ ముగించాడు ప్రసాద్ అంకుల్ లెటర్ని. అంకుల్ మనల్ని సర్ప్రైజ్ చేద్దామని కోతిని తీసుకురావాలని అబద్ధం చెప్పారా? మనమేమో కోతి కోసం వచ్చాము. అంతలో అక్కడికి మౌలా వచ్చింది. ఏమైంది, ముగ్గురు అలా ఉన్నారు అని అడుగుతుంది. సైరా లెటర్లో ఉన్న సంగతి చెప్తుంది. అయినా మీరు ఆలోచించలేక కోతి కోసం మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు అని అంటుంది మౌలా.